ఇంతకుముందు బాగానే వచ్చేవిగా ఇప్పుడెందుకు తగ్గాయి అని అమర్ అడగటంతో, డాడ్ ఇంతకుముందంటే చదివించటానికి మిస్సమ్మ ఉండేది. ఇప్పుడు మిస్సమ్మ లేదుగా అందుకే మార్కులు తగ్గాయని అంజు అంటే, మనోహరి ఉందిగా అని అమర్ అంటాడు. మనోహరి ఆంటీ తినడానికి, పడుకోటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అసలు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అని అంజు చెప్పటంతో, మనోహరి మీ కేర్ టేకింగ్ మాత్రమే చూసుకుంటుంది. చదువుకోవటం నీ బాధ్యత అంజు. హైయర్ క్లాస్‌కి వచ్చావు కదా! ఆ మాత్రం తెలీదా అని అమర్ అంటే, పోనీలెండి సార్. ఈ ఒక్కసారికి ప్రిన్సిపల్ మేడం గారితో మీరు మాట్లాడండి అని రాథోడ్ అనడంతో, ప్లీజ్ డాడ్ అని అంజు అంటుంది. చూడు ప్రతిసారి నా రికమెండేషన్ పనిచేయదు అంజు. నువ్వు ముందు ముందు బాగా చదవాలి. ఈ ఒక్కసారికి చెప్తాను పద అని అమర్ అంటాడు. అమర్ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి, చెప్పండి మేడం నాతో ఏదో మాట్లాడాలన్నారంట కదా అని చెప్పటంతో, సార్ కూర్చోండి సార్. ఈ మధ్య అంజు పాప చాలా మొండిగా తయారవుతుంది. సరిగ్గా చదవటం లేదు అని ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తుంటే, ఇంతకుముందు బాగానే చదివేది కదా అని అమర్ అంటాడు. ఇంతకుముందు మెరిట్ స్టూడెంట్ లాగానే ఉండేది. కానీ రాను రాను అల్లరి ఎక్కువైపోయింది. క్లాస్ రూమ్‌లో కూడా అల్లరి చేస్తోందంట. టీచర్స్ అందరూ కూడా నాకు కంప్లైంట్ ఇస్తున్నారు. మార్కులు కూడా ఈ మధ్య చాలా బాగా తక్కువగా వస్తున్నాయి. కావాలంటే మార్క్ లిస్ట్ చూడండి అని చూపిస్తూ ఉంటుంది. ఇక మనోహరి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఏంటి మనోహరి నిన్నటి నుంచి ఆ ఫోన్ నువ్వు చిన్న పిల్లలాగా వదలనే వదలకుండా చూసుకుంటూనే ఉన్నావు. లేట్ నైట్ కూడా చాలాసేపు చూసుకుంటూనే ఉన్నావు. ఏంటి వదులుతావా లేదా? తినేటప్పుడు కూడా పట్టుకున్నావేంటని చెంబ అంటే, ఆ బాగి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా నేను చూద్దామా అని ఇలా సీసీ క్యామ్‌లో చూసుకుంటున్నాను. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చూస్తున్నాను అని మనోహరి అంటే, ఎలాగో సీసీ క్యామ్‌లో రికార్డ్ అవుతుంది కదా! మళ్ళీ ఎందుకు ఇలా చూసుకోవటం అని చెంబ అంటే, అది వస్తున్నప్పుడు నేను లైవ్‌లో చూడాలి. 5 ఏండ్ల తర్వాత తిరిగి వస్తోంది కదా! నేను పగ ప్రతీకారం తీర్చుకోవాలి. దాన్ని నేను చంపాలి. దాని చావుని నా గుండె ధైర్యంతో నేను చూసి దాన్ని భయపెట్టాలి. నా ధైర్యాన్ని చూసి అది భయపడి చావాలి అని మనోహరి చెప్తూ ఉంటే, అప్పుడే బాగి గేటు దగ్గర నిలబడి లోపలికి తొంగి చూస్తూ ఉంటుంది. చెంపాతో మాట్లాడుతున్న మనోహరి కాస్త మళ్ళీ ఫోన్‌లో ఉన్న సీసీ క్యామ్ వైపు చూడగా తొంగి చూస్తున్న బాగి కనిపిస్తుంది. అలా ఒక్కసారిగా బాగిని చూసి మనోహరి వణికిపోతూ చేతిలో ఉన్న ఫోనుని కింద పడేసి చెంబ ముఖంపై చట్నీ మొత్తం పడేలా చేస్తుంది. ఇక బాగి ఇంటి గేటు బయట దగ్గర తొంగి చూస్తూ, 5 ఏండ్ల ముందు నేను అర్ధరాత్రి పాపని తీసుకొని ఈ ఇండ్లు దాటి బయటికి వచ్చేశాను. ఇప్పుడు ఈ ఇండ్లు ఎలా ఉందో ఏంటో అని చూసుకుంటూ ఉంటుంది. ఏంటి మనోహరి నువ్వేంటి నా ముఖంపై చట్నీ పడేలా చేశావు? ఫోన్ ఎందుకు అలా కింద పడేశావు? అని చెంబ అరుస్తూ ఉంటే, ఒకసారి ఆ ఫోన్ చూడు, ఆ ఫోన్ చూడు అని మనోహరి భయపడిపోతూ ఉంటుంది. ఏముంది ఆ ఫోన్‌లో దెయ్యమా? భూతమా? అని చెంబ అంటే, ముందు చూడు నీకే తెలుస్తుంది అని మనోహరి అంటుంది. అప్పుడు సీసీ కెమెరాలో బాగీని చూస్తూ, బాగీనే కదా వచ్చింది. బాగీని భయపడతాను, నీ ధైర్యాన్ని చూపిస్తానని చెప్పి నువ్విలా భయపడిపోతూ వణికిపోతున్నావు ఎందుకు? అని చెంబ ప్రశ్నిస్తూ ఉంటే, మనోహరి ఇంకా వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక బాగి అక్కడే గేటు దగ్గర నిలబడి, పిల్లలు కాలేజ్‌కి, స్కూల్‌కి వెళ్ళి ఉంటారు. ఆయన కారు కూడా లేదు. ఆఫీస్‌కి వెళ్ళి ఉంటారు. కాబట్టి ఇంట్లో ఎవరూ ఉండరు. నేను కాలేజ్‌కి, స్కూల్‌కి వెళ్ళి పిల్లల్ని, ఆఫీస్‌కి వెళ్ళి ఆయన్ని చూసుకుంటే మంచిది అని బాగి వెనుతిరిగి వెళ్తూ ఉంటుంది. "నువ్వింత పిరికిదానివని అనుకోలేదు మనోహరి" అని చెంబ అరుస్తూ ఉంటే, ఏమో 5 ఏండ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఆ బాగిని చూసి నాకెందుకో ఇలా భయమేసేసింది. వణుకు వస్తోంది అని మనోహరి మళ్ళీ సీసీ క్యామ్ వైపు చూస్తూ ఉంటుంది. అదిగో ఆ బాగి వెళ్ళిపోతుంది. రా చెంబ మనం వెంటనే ఫాలో అవుదాం. రా రా అని మనోహరి కారు తీస్తూ ఉంటే, అబ్బా ఆగు మనోహరి చట్నీ మొత్తం నా మొఖం మీద పడేశావు కదా! తుడుచుకొని రావాలి కదా! అని చెంబ లేట్ చేస్తూ ఉంటుంది. బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మనోహరి కార్ డ్రైవ్ చేస్తూ ఇక చెంబాని రా రా అని తొందర పెడుతూ ఉంటుంది. అమర్ ఇంకా ప్రిన్సిపల్‌తో మాట్లాడుతూ ఉంటే, రాజుగారు అరుంధతి పాపని తీసుకొని ఆటో దిగి, బుజ్జమ్మ ఇదే నువ్వు చేరబోయే స్కూలు అని బయట నుంచి చూపిస్తూ ఉంటారు. చాలా బాగుంది తాతయ్య. కానీ నువ్వు నన్ను బుజ్జమ్మ అని పిలవటం బాగోలేదు తాతయ్య. నా పేరు అరుంధతి కదా! ఆ పేరుతో పిలవచ్చు కదా! అని ఆరు పాప అంటే, అమ్మో! అలా పిలవకూడదమ్మా అని రాజుగారు అంటారు. ఎందుకు తాతయ్య నా పేరు అదే కదా! అని బుజ్జమ్మ అంటే, అది ఒక బ్రాండు. అది చాలా పెద్ద పేరు. తనకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చెప్పినా నీకు అర్థం కాదులే తల్లి. నేను నిన్ను బుజ్జమ్మ అనే పిలుస్తాను అని రాజుగారు అనడంతో, సరే తాతయ్య నీ ఇష్టం అని పాప చెప్తుంది. అక్కడ ఉన్న అటెండర్ ఎవరు సార్ మీరు అని అడగటంతో పాపను చేర్పించడానికి వచ్చాను. ప్రిన్సిపల్ గారిని కలవాలని రాజుగారు చెప్పటంతో లోపల మీటింగ్ జరుగుతోంది. మీరు ఇక్కడే ఉండండి. నేను కనుక్కొని వస్తాను అని అటెండర్ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి, మేడం న్యూ జాయినింగ్ కోసం ఎవరో ఒక పాప వచ్చింది అని చెప్పటంతో పేరేంటని ప్రిన్సిపల్ అంటుంది. అరుంధతి అని అటెండర్ పేరు చెప్పగానే అమర్
అంజు, రాథోడ్ ముగ్గురు కూడా చాలా షాకింగ్‌గా వింటూ ఉంటారు. సరే 10 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పు అని ప్రిన్సిపల్ చెప్తుంటే ఇక ఆరు పాపని, బాగిని అమర్ గుర్తు చేసుకుంటూ పర్వాలేదు మేడం మేము వెయిట్ చేస్తాము అని చెప్పడంతో సరే పాపని తీసుకురా అని ప్రిన్సిపల్ చెప్తుంది. రాజుగారికి ఫోన్ రావటంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. పాప రామ్మా వెళ్దాం ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు అని అటెండర్ చెప్పటంతో తాతయ్య తాతయ్య రా తాతయ్య అని ఆరు పాప పిలుస్తున్నా కూడా రాజుగారు వినిపించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. పర్వాలేదు పాప మీ తాతయ్య తర్వాత వస్తాడు నువ్వు వచ్చేసేయ్ అని అటెండర్ అరుంధతిని తీసుకువస్తారు. ఎక్స్క్యూజ్ మీ మేడం అని పాప చెప్పగానే ఓ నైస్ వెల్కమ్ అంటూ ప్రిన్సిపల్ రిసీవ్ చేసుకుంటూ వాట్స్ యువర్ నేమ్ అని అడగటంతో అరుంధతి మేడం అని చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో అమర్ మరింత ప్రేమగా పాప వైపు చూస్తూ ఉంటారు. విచ్ క్లాస్ యూ స్టడీయింగ్ అని ప్రిన్సిపల్ అడగటంతో ఫస్ట్ క్లాస్ అని పాప చెప్తుంది. ఓ గుడ్ నైస్ మీ పేరెంట్స్ రాలేదా అని ప్రిన్సిపల్ అనడంతో మా తాతయ్య వచ్చాడని ఆరు పాప చెప్తుండగానే నమస్తే మేడం అంటూ రాజుగారు వస్తారు. ఇక రాజుగారిని చూసి అమర్ చాలా షాకింగ్గా ఈ పాప మీ పాపనా అని అడగటంతో అవునని రాజుగారు అబద్ధం చెప్తారు. జాయినింగ్ లెటర్ తీసుకువచ్చారా అని ప్రిన్సిపల్ అడగటంతో ఇదిగోండి మేడం అంటూ రాజుగారు లెటర్ని ప్రిన్సిపల్ చేతిలో పెడతాడు. ఆ లెటర్ని చూసిన ప్రిన్సిపల్ ఓ ఎంట్రన్స్ టెస్ట్లో టాప్ ర్యాంక్ తెచ్చుకొని స్కూల్ స్కాలర్షిప్ ద్వారా ఈ స్కూల్లో జాయిన్ అవుతున్నావు. టాప్ ర్యాంక్ తెచ్చుకున్నది నువ్వేనా? గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని ప్రిన్సిపల్ చెప్తూ పొగుడుతూ ఉంటే థ్యాంక్ యూ మేడం అని అరుంధతి పాప చెప్తుంది. సార్ పాపకి అడ్మిషన్ ఇవ్వాలి అని ప్రిన్సిపల్ చెప్తుంటే సరే మేము బయట వెయిట్ చేస్తామని అమర్ అంటాడు. అవసరం లేదు సార్ ఇక మీరు వెళ్ళొచ్చు. అంజు నువ్వు క్లాస్కి వెళ్ళు అని ప్రిన్సిపల్ చెప్తుంది. అలాగేనంటూ అమర్ వాళ్ళు బయలుదేరి వెళ్తారు. ఇంతకుముందు ఏ స్కూల్లో చదివావు అని ప్రిన్సిపల్ అడగటంతో అరకు స్కూల్లో అని పాప చెప్తోంది. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది అని ఫామ్స్ ఫిలప్ చేయించుకుంటూ ఉంటే ఇక అమర్ బయటికి వచ్చి చూడు ఇక మీదట చాలా బాగా చదువుకోవాలి క్లాస్ రూమ్కి వెళ్ళు అని చెప్తుంటే డాడ్ ఆ పాప అని అంజు అంటుంది. నిన్ను క్లాస్కి వెళ్ళమన్నాను కదా అని అమర్ సీరియస్ అవటంతో అంజు వెళ్ళిపోతుంది. అంజు క్లాస్ రూమ్కి వెళ్లకుండా అమర్ ఏం మాట్లాడతాడా అని చాటుగా వింటూ ఉంటుంది. రాథోడ్ నిన్న రాజుగారు ఊరు నుంచి బంధువులు వస్తున్నారు పికప్ చేసుకోవటానికి వచ్చానని బస్ దగ్గర చెప్పారు కదా అని అమర్ అడుగుతూ ఉంటే అవును సార్ అని రాథోడ్ అంటాడు. ఏం సార్ అని రాథోడ్ అడుగుతూ ఉంటే ఇక రాజుగారు అబద్ధం చెప్పారు అది బాగినే అన్న డౌట్తో అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. చూడు ఇక నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళొచ్చు అని మొత్తం ఫిలప్ చేయించుకున్న తర్వాత రాజుగారిని ఆరు పాపని బయటికి పంపేసి ప్రిన్సిపల్ అటెండర్తో ఏదో సీక్రెట్గా చెప్తూ ఉంటుంది. రాజుగారు ఆరు పాప బయటికి వచ్చేసరికి అమర్ వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ ఉంటారు. అమ్మో సార్ ఇక్కడే ఉన్నారేంటి అని రాజుగారు టెన్షన్ పడుతూ నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళమ్మా నేను ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటానని ఆరు పాపని పంపిస్తూ ఉంటే ఆరు పాప అమర్ ఇద్దరు ఒకరిని ఒకరు తదేకంగా చూసుకుంటూ ఉంటే అంజు ఇదంతా చాటుగా చూస్తూ ఉంటుంది. ఇక ఆరు పాప అమర్ వైపు తదేకంగా చూసి వెళ్తూ ఉంటే పాప నీ క్లాస్కి నేను తీసుకువెళ్తానని అటెండర్ తీసుకువెళ్తూ ఉంటారు. సార్ వస్తాను సార్ అని రాజుగారు వెళ్తూ ఉంటే రాజుగారు ఆగండి అని అమర్ అనగానే అతను టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ పాప మీ పాపనా అని అమర్ అడగటంతో కాదు సార్ ఆ పాప అనాథ అని రాజుగారు చెప్తారు. నిన్న రిసీవ్ చేసుకుంది ఈ పాపనేనా అని అడగటంతో కాదు సార్ ఈ పాప అనాథ మేమే అరుంధతి అన్న పేరు పెట్టాము అని అతను చెప్తాడు. అరుంధతి అన్న పేరు ఎందుకు పెట్టారని అమర్ అడగటంతో సార్ అరుంధతి మేడం గొప్పది సార్ ఆ మేడం గారి దయ వల్ల మీ దయ వల్ల మా ఆశ్రమాలు నడుస్తూ ఉన్నాయి. అందుకే ఎవరైనా అనాథ పాపలకి మేము ఆడపిల్లలైతే అరుంధతి అని మగపిల్లలకైతే అమరేంద్ర అన్న పేరు పెడుతూ ఉంటాం సార్. అలాగే ఈ పాపకు కూడా పెట్టాము. సరే సార్ నాకు టైం అయింది నేను వెళ్ళొస్తానంటూ రాజుగారు మెల్లగా జారుకుంటారు. అనాథనా అని అమర్ చాలా ఫీల్ అయిపోతూ వెళ్తున్న ఆరు పాప వైపు చూస్తూ ఉంటే సార్ ఆ పాప ఎంత ముద్దుగా ఉందో కదా మిస్సమ్మ కనుక ఆరు పాపని తీసుకువెళ్ళకపోయి ఉంటే సరిగ్గా ఆరు పాప కూడా ఈ పాప అంతే ఉండేది సార్. పేరు కూడా ఎంత బాగుందో మన అరుంధతి మేడం పేరే అని రాథోడ్ చెప్తూ ఉంటే పాప వైపు దూరం నుంచి అమర్ తదేకంగా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు.